జమ్మూ అండ్ కాశ్మీర్ లా ఎవరి చేతులు ఉంటది మేడం? రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుందా? ఎంత అమాయకంగా మాట్లాడతారు? లెఫ్టినెంట్ గవర్నర్ చేతులు ఉంటది. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు మేడం? ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఎన్నికలు జరిగిన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అది చూసుకోమని మేడం. వీళ్ళు అమాయకంగా రాష్ట్ర ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తారు? అధికారం లేదు. ఇప్పుడు ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. నేనేమనలేదు కదా. లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో సెక్యూరిటీ లేదు. ల్యాండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్. ల్యాండ్ ఆర్డర్ లేదు. ల్యాండ్ ఆర్డర్ మేడం ఇప్పుడు కూడా ఆయన కంట్రోల్ ఉంటుంది. మనకు తెలియకపోతే మీ ద్వారా నేను పూర్తి వివరాలు మీ ద్వారా పంపిస్తా, తీసుకోమని చెప్పండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు మేడం. వీళ్ళ రాజకీయం ఎట్లుంటుంది తెలుసా? నేను పర్సనల్ గా ఒక వీడియో తీసుకున్నా మేడం, చూపిస్తాను. నేను మీకు ఇప్పుడే చూపిస్తా. ఆదివారం నాడు 9:03 మేడం. మీరు వీడియో చూడండి. 9:03 ఎవడన్నా రోడ్ల మీద ర్యాలీలు తీస్తారా మేడం? రాత్రి 9 గంటలకు వీడియో ఎవరన్నా రాత్రి 9 గంటలకు ఎవరన్నా రోడ్ల మీద ర్యాలీలు తీస్తారా? ఇది మేడం ఎప్పుడైనా సహజంగా లేకపోతే సాయంత్రం ఎప్పుడో తీస్తారు. అందరు పడుకునే టైంకి 9 గంటలకు 10 గంటలకు తీస్తారు ర్యాలీలు. మీరు చెప్పండి మేడం, నాకు తెలియదు. చేయొద్దని నేనేం అంటలేను. చేసే సందర్భం ఉంటది కదా, పండుగ చేస్తారు. వీళ్ళు 9:03 ఏంటంటే జెండా పట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ జై శ్రీరామ్ అని 9 గంటలకు తీస్తున్నారు. ఏంది పాకిస్తాన్ డౌన్ జై శ్రీరామ్ జిందాబాద్ అని 9 గంటల రాత్రికి చేసారు. ఇది నేనే తీసుకునే వీడియో దారిలో వెళ్ళేటప్పుడు చెప్తున్నా మేడం. మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేద్దన్నారు, నేను సైలెంట్ ఉన్నా. మీరు డిస్టర్బ్ చేయడం అనుకుంటే మీరు భయపడుతున్నారు చర్చకని అర్థం. పాటించాలి. మీ నీతులు చెప్పినప్పుడు పాటించాలి. పాటించినప్పుడు ఏంటంటే ప్రజలకు నిజాలు వెళ్తున్నాయి, మా గురించి తెలిసిపోతున్నాయి. దాడి జరిగితే పోయి బీహార్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. బీహార్ లో పంచాయతీ రాజ్ వ్యవస్థ సందర్భంగా అది బుక్ చేసి ముందుగా డిసైడ్ చేసిన సౌదీ అరేబియా కూడా ముందుగా డిసైడ్ చేసిన ప్రోగ్రామ్ అయినా కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాడు మేడం. అట్లాంటిది ఇక్కడ ఉన్నప్పుడు ఒక రాష్ట్రంది క్యాన్సిల్ చేసుకోవచ్చు. అవసరం కాదు మేడం. బీహార్ లో చెప్పండి, బీహార్ లో పంచాయతీ రాజ్ వ్యవస్థ దినోత్సవ సందర్భంగా ఎన్నికలు ఉన్నాయి, కొన్ని సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో ఏమి ఎన్నికలు ఉన్నాయి? ఏపీలో ఏమి ఎన్నికలు ఉన్నాయి మేడం? వాళ్ళిద్దరు మాట్లాడినారు, సమయం కిల్ చేస్తున్నారు మేడం, వాళ్ళ సమయం కిల్ చేస్తున్నారు, అనవసరంగా సమయం కిల్ చేస్తున్నారు. అయితే మేడం వీళ్ళు తప్పేం తెలుసా మేడం? మనము చేసే కార్యక్రమము 10 మందికి తెలియాలని చేయాలి, నిబద్ధతతో చేయాలి. కానీ కేవలం వీడియో కోసం, ఫోటోల కోసం, దాన్ని తీసుకుపోయి సోషల్ మీడియాలో పెట్టుకోవడం కోసం మాత్రమే చేసే ఆలోచన లేదంటే ఇవే. మీరు ప్రజల్ని నిజంగా ఎడ్యుకేట్ చేయాలి అనేది మేడం. మీరు ఆ దేశభక్తి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటే ప్రజలు బయట ఉన్నప్పుడు చేయాలి. ఇళ్ళల్లో 9 గంటలకు తిరిగి పండుకుంటారు మేడం, తిరిగి పండుకుంటారు. నిర్మానుష్యమైన రోడ్ల మీద వీళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు. ఏంది ఇది అంటే? ఓన్లీ కేవలం సోషల్ మీడియాలో పెట్టుకోవాలి గంట కోసం. అయితే ఎవరు చేస్తారు మేడం? ఎవరు సోషల్ మీడియా మొత్తం సోషల్ మీడియా బతుకుతారా? మీరు చేయాలనుకున్నప్పుడు ప్రజల మీద నిబద్ధతం చేయాలి. మీరు సోషల్ వీడియోల కోసం చేయకూడదు అంటున్నా నేను. అది దాన్ని ఏమంటారు? దొంగ అంటారు కాదు. అయితే మేడం వీళ్ళు 1984 అని అన్నారు కదా. మోడీ గారి హయాంలో మోడీ గారి హయాంలో పూర్తి దాడులు అన్ని కలిపి 38 జరిగినాయి మేడం. వాజ్పేయి గారి హయాంలో 27 జరిగినాయి. అయితే అన్నారు ఒక డేట్ చెప్పారు, నేను 37లో నుంచి 17 మాత్రమే చెప్తా మేడం, డేట్స్ సహా. అది కూడా ఏంది, కీలకమైన ప్రదేశాలు మాత్రమే చెప్తా, వేరే చెప్పాను. జూన్ 9
2024, 20 April 2023, 12 June 2019, 9th April 2019, 7 March 2019, February 14, 2019, 10 February 2018, 11 July 2017, 29 November 2016, 6th October 2016, 3rd October 2016, 18 September 2016, 25 June 2016, 2nd Jan 2016, 27 July 2015, 20 March 2015, 28 April 2014. ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి దాడులే. 17 దాడులు జరిగినాయి. 16 ఎక్కువ ఉన్నాయి మీరు అనే 2016 లోనే ఎక్కువ Yes. ఉన్నాయి. అప్పటికి 370 ఆర్టికల్ రద్దు కాలేదు. కాశ్మీర్ లో ఉన్న Okay, పరిస్థితి మొత్తం ఉన్నది. సరే, నేను okay, చెప్పబోతున్నాను. okay, okay. అయితే నేను మేడం, అదే మాట్లాడుతున్నాను. దానికి తర్వాత జరిగినాయి కదా, మరి 370 తర్వాతనైనా మీరు ఏమి జరగకుండా మీరు అలర్ట్ గా ఉన్నాము మా ప్రభుత్వం అని మీరు ఆ రోజు చాలా గట్టిగా అమిత్ షా లేచి నిలబడి మాట్లాడగా, మరి 2016 తర్వాత ఎందుకు జరిగినాయి? ప్రశ్న లేదు. జరిగినాయి. ఎందుకు అంటే ఎన్నైనా ఒక్కటి జరిగిన దాడే సార్, చెప్తున్నా ఒక్కటి జరిగిన దాడే. అయితే మీరు ఎప్పుడు ఈ రోజు ఏందో 370 వల్లనే జరిగింది, ఎప్పుడు 2019లో జరిగింది 370 ఆర్టికల్ దాడి. ఎప్పుడు జరిగింది? 2025లో జరిగింది. మీరు ఇంతకుముందు అసలు నాకు గుర్తులేదు. నిజంగా వారికి నిజంగా ఒక విషయంలో ధన్యవాదాలు చెప్తాను నేను బీజేపీ వారికి. డిజిటల్ స్ట్రైక్ అని ఒక మాట గుర్తు చేశారు మేడం. ఈ అన్ని కూడా ఫిజికల్ గా జరిగిన దాడులు మేడం. డిజిటల్ స్ట్రైక్స్ లా ఈ రోజు మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాగానే 1,00,000 మంది మీద దాడి జరిగి ఉంటుంది. మీరు డబ్బులు పంపించకపోతే మీ ఫోటోలు మార్క్ చేసి పంపిస్తాము అని. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతున్న 1,00,000 మంది మీద దాడి జరిగి ఉంటుంది. మరి ఏం చేస్తుంది మీ వ్యవస్థ? మేమేమంటున్నాం మేడం, మీ జరిగిన దాడి పైన మేమేమి వెనక్కి పోతలేము, మీతో నించుంటాం. సార్ ఏందంటే కొట్టమంటారు అని చెప్పి చాలా వకాలు తీసుకొని మాట్లాడండి. మేము కొట్టమని ఉంటే నోటి మాటకేమో మీడియాలో ఆడి రోడ్ల మీద చెప్పలేము మేడం. అఫీషియల్ గా ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు బాధ్యతతోని లీడర్ ఆఫ్ అపోజిషన్ కాగితం రాసి వారి చేతిలో పెట్టినాము. ఆయన చెప్పింది కొట్టమంటే కొడతారంటే డైరెక్ట్ యుద్ధానికి సంబంధించి చెప్పడం వేరు. కొట్టాలి మేడం, రైట్, కొట్టాలి అంటే కొట్టాలి. అంటే ముందు ఒక ఆర్థికంగా దెబ్బ కొడితే ఆ దేశానికి ఏముంది మేడం, మీరే చెప్తున్నారు ఆర్థికంగా ఏం లేదు. చికెన్ నాకైతే తెలియదు మేడం, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంటో నాకైతే తెలియదు. నాకు అవసరం లేదు. నా దేశం కాదు, నాకు అక్కడ బంధువులు లేరు, నా చుట్టం లేరు, పట్టం లేరు. నాకు నా దేశం ఒకటే ఇంపార్టెంట్. నా దేశం నా ఇంటి పంచాయతీ చూసుకుంటా. వీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోనే మాట్లాడుతున్నారు. కానీ యుద్ధం జరిగేటప్పుడు పక్క దేశం గురించి ఆలోచించాలి. అందుకే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే మాట్లాడుతున్నా. చికెన్ రేట్ ఎంత? 800 వీరే అన్నారు. పెట్రోల్ రేట్ ఎంత లీటరు? అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగాలేదు కదా. ఇంకా బాగాలేదని మీరే చెప్తున్నారు. ఇంకా ఏంది మీరు చెప్తున్నా. మూలిగే నక్క మీద టెంకాయ పడితే ఎట్లుంటది? చచ్చిపోతుంది. ఎవరు ములుగుతున్నారు? భారతదేశం ములుగుతుందా? వాళ్ళు మరి ఏసేమనంటే ఏమంటున్నారు? ఆర్థిక వ్యవస్థ వాళ్ళ దెబ్బ తినుంది. దాని మీదే మనం ఇంకా దెబ్బ కొడితే పూర్తిగా నాశనం ముచ్చట్లేందుకు చెప్తున్నాం మేము. చెప్పి మేము అధికారికంగా డాక్యుమెంట్ రాసి ఇచ్చినాము. సార్ చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఏమంటారు అంటే వకాలత్ తీసుకోవడం అంటారు. మరి అదే మీరేమంటారు? కొడతారా మీరు అని అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటారు మేడం? అఫీషియల్ డాక్యుమెంట్ రాసి చరిత్రలో ఎప్పుడన్నా అట్లా ఇచ్చిరా? మీ చరిత్రలో ఎప్పుడన్నా ఎట్లా ఇచ్చిరా? మీ చరిత్రలో ఎప్పుడన్నా అట్లా ఇచ్చిరా? మీరు పాకిస్తాన్ పైన ఎట్లాంటి దాడి చేసినా మీకు అండగా మేము ఉంటాం, మీరు ముందుకెళ్ళండి అని ఏ రోజైనా మీరు అట్లాంటి భరోసాని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇచ్చిన చరిత్ర ఉందా ఎప్పుడన్నా? లేదు. ఈ రోజు మీరు వచ్చి ఎప్పుడో 1947 అప్పుడు పరిస్థితులు ఏందో నాకైతే తెలియదు. మరి సార్కి ఏమైనా తెలుసేమో అప్పుడు పరిస్థితులు ఏందో యాజ్ ఇట్ ఈస్ గా చెప్పానండి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు 1947 ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఈ రోజు కూడా మనకెవ్వరు కూడా పూర్తిగా తెలియదు. ఏందో శంభాజీ శివాజీ సినిమాలు ఉంది, ఆడ ఉంది, ఈడ ఉంది అన్నమాట. శంభాజీ శివాజీ గాని ఏ సినిమా అయినా మేడం అట్లా కాదు. ఏ సినిమా అయినా కూడా వీళ్ళు తీసిన సోకాల్డ్ కాశ్మీర్ ఫైల్స్ అయినా కేరళ ఫైల్స్ అయినా వాళ్ళు ఏమన్నారు? ఇవి కేవలము దానికి దగ్గరగా మేము ఖాళీ ఊహా చరిత్ర చెప్పారు వాళ్ళు. ఈరోజు చెప్తున్నారు చరిత్రను ఎవరు ఒక్కరించి. ఈ రోజు మసీదుల కింద శివుని గుళ్ళు ఉండడం మీరు గమనించలేదా మేడం?
ఈ రోజు మసీదులు తవ్వితే దీన్ని అంటారు శివులు మేడం. లేవరా? శివులు రెచ్చగొట్టడం అని దీన్ని అంటారు. దీని వల్లనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్లనే రెచ్చగొట్టడం కాదా? మేడం చరిత్రని వక్రీకరించారు మేడం. మీరు, చరిత్రను మేడం, కనుమరుగు తప్పు చేశారు. మేడం. చరిత్ర ఆధారాలు అయితే దొరుకుతున్నాయి దొరుకుతాయి కదా, కదా. కొన్ని మీరు మసీదులు దొరికితే మేడం అది లోపల ప్రభుత్వము శివలింగాలు యంత్రాంగం చేయాల్సిన పని. ఆ. ప్రభుత్వము యంత్రాంగం చేయాల్సిన పని. చేస్తుంది కదా. అంతేగాని మీరు సభల ముందుకు వచ్చి ప్రజలు అందరి ముందరకు వచ్చి శివాలు దొరికితే మాకు, శివాలు దొరికితే మీకు జరుగుతున్న అని చెప్పి వాస్తవాలు చెప్తున్నారు తప్పు కదా. మేడం. ఏం జరుగుతుంది? అది ఇక్కడ చెప్పడం కాదు, బయటపడాలి. ఛాలెంజ్ చేయడం. అది ఆ. అది చెప్పడం కాదు, చెప్పడానికి ఎక్కడ? ఛాలెంజ్ చేయడానికి తేడా వీళ్ళ ఉంది. బాధ ఏంటంటే ఛాలెంజ్ చేయడం తప్పు ఉంది. ఎక్కడ మీరు హిందూ- మసీదుల ముందుకెళ్ళి మీరు వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా? చర్చిల ముందుకెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాయింట్ చేస్తారా? ఏంటంటే ఇది ఏంది మీది? కార్తీక్ ఇది బాధ- దేశవ్యాప్త కార్తీక్ బాధ ఏంటంటే- దేశభక్తి అన్నారు మేడం, దేశభక్తి అన్నారు. అమిత్ షా కొడుకేమో BCCI దాంట్లో పదవిలో ఉంటారు, ఇక్కడ కింద ఉన్న కార్యకర్తలేమో రోడ్ల మీద కత్తులు పట్టుకొని తిరుగుతారు. ఏంది మేడం ఈ వ్యవస్థ? నాకు తెలియక అడుగుతా, నాకు తెలియక అడుగుతా చెప్పమనండి. ఈ రోజు కార్యకర్తల వ్యవస్థ ఏముంది? ఈ రోజు గుజరాత్లో నాడు గోద్రా అల్లర్లు చేసిన ఆయన ఈ రోజు ఎమ్మెల్యే అయిందా, ఎంపీ అయిందా, మంత్రి అయిందా? ఏందైనా పరిస్థితి? రోడ్ల మీద చెప్పులు కుట్టుకుంటున్నాడు, పంచర్ షాప్ పెట్టుకున్నాడు, గోద్రా అల్లర్లు చేసి జై శ్రీరామ్. నేను జై శ్రీరామ్కి నేను వ్యతిరేకం కాదు, నేను చెప్తా జై శ్రీరామ్ అని. నేను గుండె మీద చేసుకొని జై శ్రీరామ్ అని చెప్తా. కానీ జై శ్రీరామ్ నినాదం ఇచ్చి జై శ్రీరామ్ మాటను మీరు చేసినటువంటి అల్లర్లకు ఈ రోజు ఆయన పంచర్ షాప్ పెట్టుకొని జీవితం బతుకు దేవుడా అనుకుంటూ ఆయన జీవితం సాగిస్తుడు. ఏనాడైనా నరేంద్ర మోడీ గారు అరే నువ్వు ఆ రోజు జై శ్రీరామ్ అని నినదించి రాముడి కోసం నువ్వు పెద్ద యుద్ధమే చేసినావు, నువ్వు నిజంగా యోధునివి, సైనికునివి, నువ్వు రా అని చెప్పి చేరదీసిడా? కాబట్టి ఏంటంటే బీజేపీ పార్టీస్ అనే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ RSS వీళ్ళు ఏంది అంటే ఈ రాష్ట్రంలో బలమైనటువంటి యువతని మతం వైపో లేకపోతే ఇట్లాంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలాగా చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చదువుకున్నటువంటి యువకుల్ని వారు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి యువతని వాళ్ళ ట్రాప్లో వేసుకొని ఈరోజు దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. మేము చెప్పేది అది. ఈ రోజు వీళ్ళు పాకిస్తాను, ఇండియా ఎంత మేడం పాకిస్తాన్ మన దేశం ముందర మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుందా? రాష్ట్రము ఎంతసేపు మెడలోంచి 2 దప్పరిస్తే మళ్ళీ తిరిగి లేవానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అది చేయకపోతే మీరెందుకు చేయలేదు? ఎందుకు ఏది చేయలేదు? మేడం? మీరెందుకు ఎందుకు చేయలేదు? మేము కూడా అదే ప్ర- వాళ్ళ మేము కూడా అదే ఓట్లు కావాలి. మేము కూడా అదే ప్రశ్న వాళ్ళ ఓట్లు అడుగుతున్నాం. కావాలి. ఇప్పుడు మేము వాళ్ళ అదే ఓట్లు కావాలి. ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాం వాళ్ళ మేడం. ఓట్లు కావాలి. ఇప్పుడు వాళ్ళ ఓట్లు కావాలి మీకు. 2014 మీరు చెప్పింది ఏంది? ముంబైలో దాడి జరిగింది, వీళ్ళకి చెయ్య చేత కాదు కాబట్టి మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు మీరు అదే కదా బూచిగా చూపించింది. అవును, తీసుకొచ్చారు. మరి 11 సంవత్సరాల్లో మీ హయాంలోనే కేవలం మోదీ గారి హయాంలో 38 సార్లు దాడి జరిగింది. అందులో 17 సార్లు ప్రామాణికమైనటువంటి తప్పుడు నివేదికలు ఇస్తున్నాడు మేడం. చాలా తప్పుడు ఇంపార్టెంట్ నివేదిక. నేను చెప్తాను. ఇంపార్టెంట్. 77 సార్లు జరిగింది టోటల్ గా ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్. 48 సార్లు యూపీఏ హయాంలో జరిగితే 31 సార్లు టోటల్ 122 టైమ్స్ నీ దగ్గర నా దగ్గర కూడా ఉంది. 122 టైమ్స్ 70 కాదు, ఇప్పటికి ఇచ్చిన మోర్ దెన్ 100 122 సార్లు జరిగింది దాడి. అందులో అనేకమైన ప్రాంతాలు ఇచ్చిపెట్టంగా ప్రామాణికమైనటువంటి ప్రాంతాలే 17 జమ్మూ అండ్ కాశ్మీర్, ఇదిగో మేడం. ఢిల్లీలో జరిగినటువంటి 79 సార్లు ఇప్పటి వరకు మేడం. రికార్డ్ వచ్చింది. కాబట్టి వేణుగారు, కార్తిక్ గారు ఇద్దరికే నేను అడుగుతున్నాను. చెప్తున్నా. ఇద్దరు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా ఎన్నిసార్లు జరిగింది? అంటే ఈయన ఎంతమంది మాట్లాడేది చనిపోయారు? పదే పదే జరిగిన పదే అసలు పదే జరిగింది కానీ మేడం. మీరు అదే- ప్రభుత్వంలో ఉన్నా, మీరు ప్రభుత్వంలో నేనేమో- ఉన్నా ఏం చేస్తున్నారు? నేను అదే అడుగుతున్నా మేడం. వీళ్ళు 2014 ఎన్నికలకు వచ్చేటప్పుడు ముంబై దాడుల్నే బూచిగా చూపించారు కదా. మరి మీ హయాంలో 11 సంవత్సరాల హయాంలో మీ హయాంలో ఇన్ని గణం జరుగుతుంటే ఈ రోజు మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అన్నదే మా ప్రశ్న. ఎవరు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఎందుకు ఉంటున్నారు? ఎందుకు ఇంకా మీరు ఆ రోజు ఏం చెప్పిండ్రు? మేము అధికారంలోకి వస్తే ఆ దేశాన్ని మట్టు పెడతాం, టెర్రరిజాన్ని పూర్తిగా సమూలంగా కూకటి వేళ్లతో సైతం పికిలిస్తామని పెద్ద పెద్ద ప్రాసలు వాడి, అంటే నాకైతే హిందీ రాదు మేడం, వాళ్ళు నార్త్ హిందీలా శుద్ధ హిందీలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు ఆ రోజు. ఈ రోజు ఆ మాటలన్నీ మాటలకి ఎందుకు పరిమితమైనది అన్నదే ప్రశ్న. మీరు క్రియారూపంగా ఎందుకు చూపిస్తలేరు అన్నదే మా ప్రశ్న. ఈ రోజు మీ పక్షాన ఇంత అండగా నిలబడింటే ఈ రోజు అనలిస్ట్ గారు వచ్చి వాళ్ళు కొట్టమంటారా, తర్వాత వీళ్ళు మాట మారుతారని చాలా సింపుల్ గా మాట్లాడేసారు వాళ్ళు. ఇంత ఇంత సింపుల్ గా ఎట్లా మాట్లాడతారు మేడం? అయిపోయింది. మీకు నరేంద్ర మోడీ గారి మీద ప్రేమ ఉంటే ఉంచుకోండి, కానీ నరేంద్ర మోడీ గారి విధానమే భారతదేశ విధానం అని అనవసరంగా ప్రజలను దేశాన్ని తప్పుదో పట్టించొద్దు. ఎవరైనా ప్రధానమంత్రి, ఏ ప్రధానమంత్రి అయినా కూడా ఈ దేశం బాగుండాలనే కోరుకుంటారు. అట్లాగే నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశం బాగుండాలని కోరుకుంటారని నేను అనుకుంటున్నా. మీకు ఆయన మీద ప్రేమ ఉంటే ఉంచుకోండి, మేమే కాదంటలేము. ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఇందిరాగాంధీ గారు మేడం ఇందిరాగాంధీ గారు అటుపక్క ఇటుపక్క 2 శత్రువులను పెట్టిరాను. అక్కడ నుంచి ఇక్కడికి అత్తగారింటికి వచ్చిపోయినట్టు ఇందిరాగాంధీ తండ్రి ఇందిరాగాంధీ ఎందుకు పెట్టింది? మేడం
అదే, రెండు రెండు అక్కడ ఇక్కడ అత్తగారు ఇంట్లో తిరిగినట్టు పిల్లిలా మంచిగా పులిలాగా తిరుగుతుంటే ఇట్లా ఉండకూడదని వాళ్ళిద్దరిని రెండుగా విడగొట్టినప్పుడు వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని సాక్షాత్తు పార్లమెంట్ లో ఈ దేశానికి కాళికా మాత మీరు అని వారు కొనియాడిరు మేడం. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పిన నిజాలు మేడం. మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర అనే కంటే వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని నిబద్ధత. అవును మేడం, నా చరిత్రనే కదా, మీరు మోడీ గారు రాజనీతి. చేసే- అది పార్లమెంట్ మోడీ గారు చరిత్రనే చేసే కదా. విషయాలని రాజనీతి. మరి పోనీ అట్లానే చేయమనండి, రాజనీతి. మేము కీర్తించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాం. మోడీ గారు చేస్తున్న మంచి పనులు చేయమనండి. మీరు ఏం లెక్క చేసారు చేస్తలేరు. వీళ్ళ ఏం పోరాలు చేశారు? ఇప్పుడు. ఇప్పటి వరకు 2014 నుంచి ఈ రోజు వరకు పాకిస్తాన్ దేశాన్ని లేకపోతే టెర్రరిజాన్ని మేము శరణార్థులము, మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అనే స్థాయికి మీరు ఎందుకు తీసుకురాలేదు? 1971 లో వాళ్ళు ఈ మాట అన్నారు కదా, ఆ మాటను ఈ రోజు ఎందుకు అనిపిస్తలేరు వాళ్ళతో? గాంధీ గారు, ఒక్క నిమిషం. నేను ఒక్క నిమిషం మేడం. 11 సంవత్సరాల్లో ఎందుకు చేయకూడదు అంటున్నాడు. ఇప్పుడు మనకి కీలకమైనటువంటి 11 సంవత్సరాల్లో కరోనా అనేది ఒక 3 సంవత్సరాలు దాదాపు మనకు సమయం పోయింది. ఏంది మేడం? వినండి ఒక నిమిషం. కరోనాకు దీనికి ఏం సంబంధం ఉంది? వినండి. టెర్రరిజానికి, చెప్తున్నా మేడం, దేశ చెప్తున్నాను. భద్రతకు వినండి. ఈ అన్ని తప్పించుకునే మాటలు లేకపోతే ఏంది ఇది? మరి పూర్తిగా విన్నావా ఆయన బాబు? చెప్పండి. డిజిటల్ నోట్ల రద్దు కార్యక్రమం దేని గురించి జరిగింది? ఉగ్రవాదుల దగ్గర 500 రూపాయల నోట్లు. దాన్నే ఏంది మేడం? మీరు మళ్ళీ- ఏంది మేడం ఇది? వినండి మేడం. ఏంది ఇది? మళ్ళీ ఒక పాయింట్ మీరే హాస్యాస్పదం ఇదంతా కూడా. పూర్తిగా చెప్పనివ్వండి. మళ్ళీ ఒక పాయింట్ మీరే అందించారు. మీరు ఏదైతే నోట్ల రద్దు వల్ల ఉగ్రవాదం తగ్గుతుంది అన్నారో అది ఏ మాత్రం పాకిస్తాన్ లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దొంగ నోట్లు కాశ్మీరు, జమ్మూ కాశ్మీర్ దొంగ నోట్లు లేవు. ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గిపోయినాయి. ఆ డబ్బులు డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినాక ఇంకెక్కడ ఎక్కడ? ఉన్నాయి? ఆ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ లోనే డిజిటల్ దాడులు జరుగుతున్నాయి సార్. మీకు రాలేదేమో మెసేజ్? మేడం, సాగండి. నోట్ల రద్దు వల్ల తగ్గుతుంది. నోట్ల నోట్ల రద్దు రద్దు చేసిండు అని ఇప్పుడు చెప్తున్నా. ఏమైందంటే- పూర్తి వినండి. నోట్ల రద్దు చేసినందువలన పాకిస్తాన్ లో మన యొక్క దొంగ నోట్లు చలామణి చేస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ వేదికగా 370 ఆర్టికల్ కు ముందు ఎన్నో రకాల కుట్రలు పన్నాలు జరిగినాయి. ఆ పన్నాగాలకు నిమిత్తంగా 370 ఆర్టికల్ ఎత్తేదానికి కొంత సమయం పడింది. దానికి కూడా వీళ్ళు సహకరించలేదు. 370 ఆర్టికల్కి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. అదే 370 ఆర్టికల్ని లిఫ్ట్ చేసి 370 ఆర్టికల్ లిఫ్ట్ చేసి ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు ఉండకూడదు, 2 జెండాలు ఉండకూడదు అని చెప్పి ఒకే జెండా నినాదంతో చేసినటువంటి సమయమే 2-3 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల సమయంలో జరిగింది. నేను ఏమంటున్నా అంటే జమ్మూ కాశ్మీర్ అనేది కీలకమైనటువంటి పాకిస్తాన్కి మనకి జరుగుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ మాదంటే మాది, మాదంటే మాది అని చెప్పని వాళ్ళు మాది అని చెప్పని మాట్లాడే విధానంలో ముందు మనం అక్కడ మన యొక్క పటిష్టమైన భద్రతతో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలనే సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే విధంగా ఒక ఆలోచిస్తూ దాన్ని ఒక స్థానికంగా ఉండే వాళ్ళ యొక్క అండదండలతో చేసినటువంటి దాడి ఇది. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఏదైతే దేశం ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన వాతావరణం వచ్చి ప్రపంచ దేశాల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో జరిగింది. అంటే పాకిస్తాన్ని మర్చిపోలే, పాకిస్తాన్ సంగతి తేల్చాలనే ఉన్నాం. పాకిస్తాన్ సంగతి ఏ విధంగా తేల్చాలో అది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చేయాల్సిన సమయంలో చేస్తే. కానీ ఏమంటున్నా అంటే ఈరోజు ఈ సందర్భంగా ఈ విషయంలో కార్తిక్ చెప్పినట్టు దేశభక్తి, నేను జై శ్రీరామ్ అని అంటున్నాను, ఒక హిందువుగా బాగా మాట్లాడుతున్నాను, నేను చాలా నీకు హిందుత్వం అంటే ఇష్టం అని అనిపిస్తుంది, నేను దాని వరకు సంతోషిస్తున్నాను. కానీ ఏమంటున్నానంటే దాడి జరిగింది, ఏ విధమైన దాడి జరిగిందో ఆలోచించు, దాన్ని నువ్వు ఆలోచించు. పదే మాట్లాడుతున్నా ఒక నిమిషం. నువ్వేమంటున్నావు ఇప్పటి వరకు ఏం చేసింది అని బల్లగుతున్నావు. నేనేమన్నాను ఏం చేసింది అనే దానికి మీరు చేసినటువంటి పాచి గడగడానికే మాకు టైం సరిపోవటం లేదు. మీరు చేసినటువంటి స్కాములు, మీరు చేసిన భూఫోర్స్ నుంచి 12 లక్షల 12 లక్షల కోట్ల రూపాయల యూపీఏ పరిపాలనలో 12 లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగాయి. పన్నెండు లక్షల కోట్ల రూపాయల స్కాములు ఉన్నాయి. బోఫోర్స్ జరగలేదు. సరే 1,00,000 కోట్లు తీసే 11 లక్షల కోట్ల స్కాములు జరుగున్నాయి.